జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు, ఫోను, 4 పాత నేరస్తులు ముఠా లాక్కెళ్లింది. ఈ దొంగతనం కోసం నిందితులు ముందస్తుగా ఎల్లమ్మ బండలో ఒక ఆటోను దొంగిలించారు. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 2 తులాల గొలుసు, మొబైలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మీకు అంత ముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన ఇద్దరు ఏసీపీలు కూడా సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము, అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరు ఉన్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవడం వల్ల, పరారులో ఉండడం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో మన ఎస్హెచ్ఓ మల్లేషు, జీడిమెట్ల ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫు నరేషు, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, అంటే ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ల పోలీస్ ఈ ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో, 2 తులాల చైను, వాళ్ళ యొక్క ప్రీవియస్ కేసులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ప్రాపర్గా రికార్డ్ బిల్డప్ చేసి ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ